పవిత్రమైన మర్రిచెట్టు నీడలో భగవాన్ దక్షిణామూర్తి గాఢమైన మౌనంలో మునిగియున్నారు. ఆయనే పరమగురువు, దైవీక జ్ఞానానికి నిలవెత్తు రూపం. ఆయన ముందు యువమునులు కూర్చుని ఉన్నారు. వారి మనస్సులలో ఎన్నో ప్రశ్నలు, వారి హృదయాలలో సత్యం కోసం అన్వేషణ. భగవాన్ దక్షిణామూర్తి మాట్లాడటం లేదు. ఆయన మౌనం ద్వారానే బోధిస్తున్నారు. ఆయన ముఖంపై ఒక చిరునవ్వు. ఆయన నుండి స్వర్ణమయమైన దివ్యకాంతి ప్రవహిస్తోంది. ఆ మునులలో ఏదో ఒక నూతన చైతన్యం మేల్కొంది. వారి సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. వారి హృదయాలు జ్ఞానకాంతితో వెలిగిపోయాయి. ముకుళిత హస్తాలతో, ఆనందభరితమైన ముఖాలతో వారు ఆ పరమసత్యాన్ని గ్రహించారు. జ్ఞానమనేది పలికేది కాదు, అది అనుభవించాల్సింది. ఆ మర్రిచెట్టు దివ్యకాంతితో ప్రకాశిస్తోంది. అంతా శాంతిమయం. ఇలా శ్రీ దక్షిణామూర్తి ఆదిగురువుగా ఈ విశ్వానికే శాశ్వత బోధకుడిగా వెలుగొందుతున్నారు.